33వ అధ్యాయం 9వ వాక్యం చదువుతాం. 33:9 వాక్యం. యెషయా గ్రంథం 33:9 వాక్యం. దేశము దుఃఖిస్తున్నది, క్షీణిస్తున్నది, లెబనోను సిగ్గుపడి వాడిపోతున్నది. షారోను ఎడారి అయ్యును, బాషాను కర్మెలు తమ చెట్ల ఆకులు రాల్చుకొనుచున్నది. ప్రార్థన. మంచి కాపరి, మహోన్నతుడా, గొప్ప తండ్రి, సమస్త మెరుగున్న దేవుడవు రాజా, సమస్తమును అతను చూస్తున్న దేవుడవు, మనుషుల యొక్క ఆసక్తిని చూస్తున్న దేవుడవు నాయన గొప్ప ప్రభా. ఈరోజు కూడి వచ్చిన బిడ్డలందరితో నాతో మాట్లాడండి నాయన. ఇంకో రోజు కూడా లైవ్ పెడుతూ ఉన్నారు. లైవ్లోనే అతను చూస్తున్న పిల్లలను కూడా మీరు దీవించండి. మీ సహాయం చేత కటాక్షించండి. సేవకుని జ్ఞాపకం చేసుకోండి. నన్ను మరోపరచాన్ని స్వరూపించండి ప్రభువా. అయా నీ యొక్క అభిషేకం చేత నింపు. రీసే హెల్వరి హాండవర సమస్పోరిలో గొప్ప కార్యాలు చేసే దేవుడవు, మనుషుల హృదయాలు ఎరుగున్న దేవుడవు అయ్యా, సమస్తము చూస్తున్న దేవుడవు నాయన. నీ పిల్లలందరితో నాతో మాట ఈ పరిసర ప్రాంత ప్రతి కుటుంబాన్ని దీవించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, దేశము దుఃఖిస్తున్నది, దుఃఖించి క్షీణిస్తున్నది, లెబనోను సిగ్గుపడి వాడిపోతున్నది. షారోను ఏమైపోయిందంట? ఎడారి అయిపోయిందంట. షారోను అనగా అర్థం ఏంటంటే మంచి పుష్పిస్తున్న తోట అని. షారోను ఏమైపోయిందంట? షారోను అనగా షారోను పొలములో పుయ్య పుష్ప వంటి దానం అంటాడు. అట్లా పుష్పిస్తున్న యొక్క షారోను ఎడారైపోయిందంట. ఎడారైపోయింది. బైబిల్ అంటది, దేశం దుఃఖించి క్షీణిస్తున్నది, లెబనోను సిగ్గుపడి వాడిపోతున్నది. షారోను ఎడారైపోయింది. ఎందుకు ఎడారైపోతుందంటే దేవునితో ఉన్న బంధము తెగొట్టుకోడు కారణాన, దేవునితో ఉన్న అనుబంధము ఏమండి దూరం అయిపోతున్న కారణాన. ఇక్కడ షారోను లాంటి ఇజ్రాయేల్ ప్రజలు, షారోను లాంటి తన ప్రజలు ఏమైపోయారంట? ఎడారిగా మారిపోయారంట. ఎందుకు ఎడారిగా మారిపోయారంటే దేవుడు చేసినప్పుడు దేవుడే గొప్ప, ఏమీ లేనప్పుడు దేవుడి మీద ఆధారపడిన వారు, ఏమీ లేనప్పుడు దేవుడే మా జీవితము, దేవుడే మా ఆధారమును బ్రతుకున్న వారు, పుష్పిస్తున్న వారు తిరగబడిన తర్వాతనంట ఎడారిలా మారిపోయారంట. ప్రార్థనా జీవితం లేక. ప్రియ దైవ జనం ఇక్కడ అంటది, దేశం దుఃఖిస్తుంది. ఈరోజు కుటుంబాల్లో మనం దుఃఖం చూడగలుగుతున్నాం. కుటుంబాల క్షీణత, కుటుంబాల్లో సిగ్గుపడే పరిస్థితి, వాడిపోతున్న పరిస్థితి. మనుషులు బాగున్నట్టుగానే ఉంటున్నారు కానీ మనిషి జీవితం ఏముందంట? ఎడారిలను బ్రతుకుతున్నారంట. దేవునికి స్తుతులు చెప్పుకుందాము. ఎడారి. దేశం క్షీణిస్తున్నది, దేశం దుఃఖించి క్షీణిస్తున్నది, లెబనోను సిగ్గుపడి వాడిపోసిన షారోను ఏమైపోయిందంట? ఎడారాయిను. చూద్దాం ఇంకొక మాట కూడా చూద్దాం. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 10వ వాక్యం చదువుతాం. యెషయా గ్రంథము 65వ అధ్యాయం 10వ వాక్యంలో చూడండి, నన్ను గురించి విచారం చేసిన నా ప్రజల నిమిత్తము షారోను మేత భూమి యగును. దేవునికి స్తోత్రం చెప్పుకుందామా. దేవుని చేత, దేవునితో అంటికట్టబడిన జీవితాలు ఏంటంట? ఎడారైపోయిన జీవితాలు అంట మేత భూములుగా మారుస్తారట. అందరు టప్పట్లు కొడదామా. నన్ను గురించి విచారం చేసిన ప్రజల నిమిత్తం ఎడారైపోయిన మన బ్రతుకులంట ఎలాగలగంట? మేత భూములుగా మారుస్తాడంట. ఎడారి షారోను మేత భూమిగా అయ్యను అనే యొక్క అంశం మీద నేను చెప్తున్నా.
పచ్చగా ఉన్న ప్రదేశం, పచ్చగా ఉన్న కుటుంబాలు. షారోను అనగా ఎవరో కాదని మనమే. షారోను అనగా నీవే. షారోను అనగా ఎవరో? సంఘం. చెప్పండి పక్కనే, షారోన్ అంటే నీవని చెప్పండి. చెప్పాలి. షారోన్ అంటే పుష్పస్తుని యొక్క షారోన్. చూడండి, పరమగీతాల గ్రంథం 2వ అధ్యాయం 1వ వాక్యం ఉంటుంది. నేను షారోను పొలంలో పూయు పుష్పం వంటి దానను. పుష్పంలో పెరిగిన మనము వ్యతిరేకించి దేవునికి దూరం అయిపోయి ఏమైపోతున్నామంట? ఎడారిలా మారిపోతున్నామంట. రాతి గుండులుగా మారిపోతుంది జీవితం. బైబిల్ అంటది, నన్ను గురించి విచారం చేసిన నా ప్రజల నిమిత్తం. ఎవరి నిమిత్తం అంట? దేవుని దగ్గర ఏ బిడ్డ వచ్చి విచారం చేస్తారో వారి జీవితాలలో నా దేవుడంట మేత భూములుగా మారునుగాక, అకోరు లోయ పశువుల పరుండు స్థలముగా ఉండునుగాక. షారోను అనగా ఎడారి జీవితం. ఎడారి జీవితము ఏమండి? షారోను అనగా పుష్పస్తుని యొక్క కుటుంబం, పుష్పస్తుని యొక్క సంఘం. షారోను అనగా పరిమళిస్తున్న యొక్క పుష్పం ఎడారిగా మారిపోయిందంట. ఎడారిగా మారిన జీవితాల్లో దేవుని వైపు తిరిగిన వారి పట్లంట ఎడారి జీవితం నా దేవుడు మేత భూములుగా మారుస్తాను అంటున్నాడు. దేవునికి స్తుతులు చెప్పుకుందాము, గట్టిగా చెప్తాము. దేవుని వైపు తిరిగితే ఒక మాట కూడా చూపిస్తాను. చూడు, అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం 35వ వాక్యం తీద్దాం. అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం 35వ వాక్యం. షారోనులో కాపురమున వారందరూ ఆయన చూసి ప్రభు తట్టు తిరిగిరి. ఎవరి తట్టు తిరిగారంట? ఎక్కడున్నవారు? షారోనులో ఉన్నవారు. షారోనులో కాపురమున వారందరూ కూడా దేవుని తట్టు తిరిగినట్లుగా వాక్యం చూడగలుగుతున్నాం. ఈ రోజున దేవుని తట్టు తిరిగితే ఎండిపోయిన ఎడారి లాంటి నీ జీవితాన్ని నా దేవుడు పుష్పిస్తున్న పంటగా మార్చునుగాక, షారోను వనంగా మార్చబడునుగాక, మేత భూమిగా మార్చబడునుగాక. అక్కడ అంటాడు చూడండి 35వ వచనంలో, షారోనులో కాపున వారు అందరు ఎవరి తట్టు తిరిగాడంట? ప్రభు తట్టు తిరిగిరి. ఏం జరిగింది అక్కడ ప్రభు తట్టు తిరగడానికి? చదువుదాం, 32వ వచనం కానీ చదువుదాం. ఆ తరువాత పేతురు సకల ప్రదేశములలో సంచారం చేసు లుద్దాలో కాపురం ఉన్న పరిశుద్ధుల యొద్దకు వచ్చాను. అక్కడ పక్షవాయు కలిగిన 8 ఏండ్ల నుండి మంచం పట్టి ఉన్న అనయ్య అను ఒక మనిషిని చూసి, పేతురు, అనయ్య, ఆ యేసుక్రీస్తు నేను స్వస్థపరుస్తున్నాడు, లేచి నీ పరుపు నీవే పరుచుకొనమని అతనితో చెప్పి వెంటనే అతను లేచాడంట. దేవునికి స్తోత్రం చెప్పుకుందాము. షారోనులో కాపురమున్న వారందరూ కూడా పౌలు గారు ఆయా ప్రాంతాలకు వెళ్ళి రోగాలతో ఉన్నవారిని, బలహీనతలో ఉన్నవారిని, బాధల్లో ఉన్నవారిని వాక్యం చేత బలపరుస్తూ రోగాల్లో ఉన్న స్వస్థపరుస్తున్నప్పుడు లుద్దా అనే యొక్క ప్రాంతానికి వచ్చి అక్కడే రమారమి 8 ఏండ్ల నుండి మంచం పట్టి వ్యాధిగ్రస్తుడు బాగు చేసిన వెంటనే వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు రక్షకుడు తిరిగారంట. దేవునికి మహిమ కలుగునగాక, మహిమ కలుగునగాక. పేతురు సకల ప్రదేశాలను సంచరిస్తున్నాడు. ఈ రోజున మనం సకల ప్రదేశాలకి వెళ్ళకపోయినా కానీ ఈరోజు చెప్పే మాట ఏంటంటే, దేవుడు చేసిన కార్యాలు చూసి
నీ పట్ల దేవుడు చేసిన అద్భుతాలు చూసి, నీ జీవితంలో చేసిన ఆశ్చర్యకార్యాలు చూసి, ఆశ్చర్యకారం అంటే ఏంటండి? ప్రభు యందు రక్షణ పొందడం గొప్ప ఆశ్చర్యం, అదొక గొప్ప అద్భుతం. దేవుడు నిన్ను నీ పిల్లలను పోషిస్తున్న పరిస్థితిని బట్టి ఎవరితో తిరగాలి? యేసు వైపు తిరిగేవారుగా బ్రతకాలి. షారోన్లో కాపురములందరూ అతను చూసి ప్రభు తట్టు తిరిగారంట, యేసును తట్టు తిరిగారు. షారోన్ ఎలాంటిదండి? ఎడారి లాంటి బ్రతుకు, ఎడారి లాంటి. షారోన్ ఎలాంటిదో తెలుసా? ఎడారైపోయింది. పుష్పిస్తున్న ప్రాంతం, పరిమళిస్తున్న ప్రాంతం, పచ్చదనం ఉన్న ప్రాంతం, ససస్సామలు ఉన్న ప్రాంతం ఎడారైపోయింది. ఎప్పుడైతే దేవుని దగ్గర విసారం చేయడం మొదలెట్టారో షారోనులో ఉన్న ప్రజలు మేత భూమిగా మార్చిన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ప్రభు తట్టు ఎలా తిరగాలి అనే విషయంలో కొన్ని విషయాలు మీకు చెప్తాను. ప్రభు తట్టు ఎలా తిరగాలి చదువుదాం ఒక మాట. సామెతల గ్రంథము 1:23 చదువుదాం. ప్రభు తట్టు ఎలా తిరగాలి? సామెతల గ్రంథము 1:23 వాక్యం ఉంటది, నా గద్దింపు విని తిరుగుడి అని ఉంది. నా గద్దింపు అంటే గద్దింపు. దేవుడు ఒక్కోసారి వాక్యం చేత గద్దిస్తూ ఉంటాడు, దైవజనులు గద్దిస్తూ ఉంటారు. దైవజనుల చేత దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు నన్నే అన్నావు అని అనకూడదు. ఒకవేళ నా కోసం వచ్చింది ఈ మాట అని మనం సరి చేసుకుని ప్రభుతో తిరగాలంట. అక్కడ అంటారు చూడండి, 1:23 వాక్యం చదవండి. నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించి నా ఆత్మ మీ మీద కుమ్మరించదు. ఆలకించుడి, నా ఆత్మ మీ మీద. నా ఉపదేశం మీకు. ఒకసారి సేవకులు గద్దిస్తూ ఉంటారు. ఈరోజు వాక్యం విన్నారు కదా, 4 విషయాలు చెప్పాను. ఒక్కొక్క విషయాలు ఒక రకంగా. మరి మీరు అలా ఉన్నారు అంటలేదు, కానీ లైవ్లోకి వెళ్ళింది ఆ వాక్యం, లైవ్లో ఉంది. దేవుడు ఎవరో ఒకరితో మాట్లాడతాడు. పాస్టర్ గారు నన్నే అన్నాడు, మా ఇంటి కోసం అన్నాడు అని అనకూడదంట. గద్దింపు విని ఏం చేయాలి? ప్రభు తట్టు తిరిగితే ఎడారి జీవితము సస్యశ్యామలుగా మారునుగాక. ఎడారైన షారోను మేత భూముగా నా దేవుడు మార్చునుగాక. గొర్రెల మేత భూమి మార్చడంటే ప్రభు తట్టు తిరగాలి. సేవకుడు గద్దిస్తూ ఉంటాడు. ఎందుకో తెలుసా? నీ ఆశీర్వాదం కొరకు, నువ్వు బాగోవాలని, నీ నడవడిక మార్చుకోవాలని. కొంతమంది గద్దిస్తే సంఘాలు మార్చేసే వాళ్ళు కూడా ఉన్నారు. గద్దెంపు మాట తగిలితే ఈ సంఘం ఉందా అని. మీరు అలాంటి వాళ్ళు కాదు, కానీ ఏమండి, మన సహవాసంలో కట్టబడ్డవారు బయటకు వెళ్ళరు. మన సహవాసంలో అనుభవం కలిగి మన సహవాసానికి వస్తున్న వారు బయటకు వెళ్ళరు. కొన్ని సంఘాలు చూస్తే పాస్టర్ గారు నన్నే గద్దిస్తున్నాడు, కావాలని నన్నే చెప్తున్నాడు, నాకే చెప్తున్నాడు అని మానేసే వాళ్ళు ఉన్నారు. బైబిల్ ఏమంటుందంటే దేవుడు సేవకుడులో నుండి గద్దిస్తాడు. బైబిల్ చూద్దాము, సామెతల గ్రంథం 6:23 వాక్యం. శిక్షార్థమైన గద్దింపు అంట జీవ మార్గంలో నడిపిస్తుందంట. గట్టి అప్పటి అందరూ కూడా బాగా కొట్టాలి. హల్లెలూయా. శిక్షార్థమైన గద్దింపు ఏం చేస్తుందంట? జీవ మార్గము. ఒకవేళ నీలో జీవం లేకపోతే దేవుడు మాట్లాడుతూ ఉంటాడు, పలానా వాక్యం చెప్పప్ప. నిన్న ఇయాలో కుర్రోడు గమనించాడు, మనోడే మన మొదటి ఆరాధనకి వచ్చిన ఒక అబ్బాయి. పాస్టర్ గారు, నేను వచ్చేటప్పుడు పలానా పాట పాడాలనుకుంటూ వచ్చాను, ఆ పాట మీరు పాడారండి. నాకు చాలా ఆనందం అయిపోయింది. మొట్టమొదటి ఎత్తున పాట అత్యున్నత సింహాసనగా
ఆశీనుడైన పాట పాడితే బాగుంటుంది, ఆ పాట ఆరాధన చేస్తే బాగుంటుంది అనుకుంటూ వచ్చాను. అదే పాట ఎత్తారు. ఈ పూట కూడా రావయ్యా అని తెలిసిపోయాడు. ప్రియ తల్లి, నేను చెప్పే మాట, సేవకుడు ఒకసారి గద్దేస్తూ ఉంటాడు. మీ క్షేమము కొరకు, మీ ఆశీర్వాదం కొరకు. సేవకుడు గద్దించినప్పుడు ఎప్పుడు లోబడతావో అప్పుడు ఆశీర్వదించబడతావు. దేవునికి స్తుతులు చెప్పుకుందాము. ఆశ్రమం గారు ఉండేవారు, శాలిది గద్దించింది. బైబిల్ పట్టుకుని ఎదుర్కొంటా పోవడానికి వెళ్ళేవాళ్ళు కాదు. సభలకు వెళ్తే పర్మిషన్ తీసుకోవాలి, ముందుగా చెప్పాలి. సభలకు వెళ్తాం, ఒకవేళ బైబిల్ పట్టుకుంటే కానీ చెప్పకుండా వెళ్ళామా, ఓ ఎంత భయమో. ఆ భయం యొక్క భక్తులు తిరిగాం కాబట్టి ఈరోజు సేవకులుగా నిలబడ్డాం. దేవునికి స్తోత్రం చెప్పుకుందాము. సేవకుడు గద్దించినప్పుడు లోబడ. వాళ్ళు ఒకవేళ లేక మిమ్మల్ని మీరు జారిపోతారు అని గద్దించవచ్చు. ఒకవేళ మీలో జీవం లేదు అని గద్దించవచ్చు. ప్రార్థన జీవితం లేదు అని గద్దించవచ్చు. త్రప్పిపోతారేమో అని గద్దించవచ్చు. వారు ఒకవేళ స్వార్థంగా కూడా గద్దించవచ్చు, చెప్పలేం. కానీ ఎలాగ గద్దించినా లోబడే వారిగా మనం ఉండాలి. మా యొక్క విశ్వాస యాత్రలో ఉన్నప్పుడు పాస్టమ్ గారికి తెలియకుండా ఏ కూటానికి వెళ్ళినట్టుగా కాపలేదు. ఎక్కడ ఏ విధులు కూడా జరిగింది. ఒక మాట చెప్పాలంటే, మా కుటుంబస్తులో మనసు అన్న వ్యక్తి చనిపోయాడు 96 తుఫాను. ఆ కూటానికి కూడా వెళ్ళలేదు నేను. అసలు చచ్చిపోయినట్టు బంధువులు చచ్చిపోయినట్టు ఉంటాం, అక్కడ వెళ్ళలేదు. సంఘానికి కట్టుబడాలి. ప్రభు చూశాడు మనస్సు. దేవునికి స్తుతులు చెప్పుకుందాము. సేవకుడు గద్దింపులో బ్రతికితే, సేవకుడు గద్దించినప్పుడు సేవకుడు అడుగుజాడలో నడవడం వల్ల కారణం తెలుసా? మీరు దీవించబడాలని సేవకులు గద్దిస్తూ ఉంటారు. బైబిల్ అంటది శిక్షార్థం అనే గద్దింపంట జీవ మార్గంలో నడిపిస్తుంది. ఇంకో మాట కూడా చూపిస్తాను చూడు. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 17వ వచనం చదవండి. 5:17. దేవుడు గద్దించే మనుషుడు ధన్యుడను. దేవుడు గద్దించే మనుషుడు. ఒకసారి దేవుడే సేవకుని ద్వారా గద్దిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే గద్దింపుకు నువ్వు లోబడతావో, గద్దింపుకు లోబడి దేవుని వైపు తిరుగుతావో, నా దేవుడు నిన్ను చూసి దీవించును గాక, దీవించును గాక, దీవించును గాక. అర్థమవుతున్న మాటలు. దేవుడి గద్దించే మనుషుడు ధన్యుడు. ప్రియ తల్లి, ప్రియ సహోదరుడు, బైబిల్ సెలవిస్తున్నది, నా గద్దింపు విని తిరుగుడే అని ఉంది వాక్యం. యేసయ్య అంటాడు, నా గద్దింపు విని. ఎవరు వైపు తిరగాలి? దేవుని వైపు. షారోనులో ఉన్న వారందరూ కూడా దేవుడి చేసిన అద్భుతాన్ని చూశారు. ఆ రోజు పౌలు గారు చేసిన, ఆ రోజు పేతురు గారు చేసిన ఆశ్చర్య కార్యాలు చూశారు. 8 సంవత్సరాలతో మంచాన్ని పట్టిన వాని యొక్క లేపడం చూశారు. షారులో ఉన్న వారందరూ కూడా ప్రభువు తట్టు తిరగడం జరిగింది. దేవుడు అంటున్నాడు, షారోనంట మేత భూమిగా మారింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఎడారిగా ఉన్న నీ జీవితము మేత భూమిగా, గొర్రెల మేత భూమిగా మారాలంటే దేవుని తట్టు తిరిగేవారుగా బ్రతుకుదము గాక. ఇంకో మాట కూడా చూపిస్తాను. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 2వ వాక్యం చదివితే, మాటలు సిద్ధపరుచుకుని యెహోవా యొద్దకు తిరుగుడి. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 2వ వాక్యం చదువుదాం.
మాటలు సిద్ధపరుచుకుని ఎవరి దగ్గరికి వెళ్ళాలంట? యెహోవా దగ్గరికి, దేవుని దగ్గరికి. నువ్వు మాటలు సిద్ధపరుచుకుని, దావీదు అంటాడు చూడండి కీర్తనలు 5:3 వాక్యంలో, నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసుకుని, అది ఏదైతే ప్రార్థన చేయాలనుకుంటున్నావో దేవుని దగ్గరికి సిద్ధపడితే, ఆయన తట్టు తిరిగితే, దేవుని యొక్క వాక్యం అంటే సెలవిస్తున్నది, మాటలు సిద్ధపరుచుకుని యెహోవా యొద్దకు తిరుగుడి. నీ స్థితి ఎలా ఉందో ప్రభు దగ్గరికి తిరగాలి. అక్కడ ఇంకా చదివితే ఇంకా రాయబడిన మాట, మీరు ఆయనతో చెప్పవలసినది ఏమనగా, మా పాపములని పరిహారింపుము, ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము, నువ్వు అంగీకరించవలసిన అవే మాకు. అర్థమవుతుందా? దేవుని దగ్గర వెళ్ళేటప్పుడు మాటలు సిద్ధపరచుకోవాలి, ప్రార్థన సిద్ధపరచుకోవాలి. ప్రార్థన సిద్ధపరుచుకుంటే ప్రభు తట్టు తిరిగితే నీ పరిస్థితి అంతా కూడా మార్చబడునుగాక. మాటలు సిద్ధపరుచుకుంటే. అందుకని కీర్తనగాడు అంటాడు చూడండి, యెహోవా, చదవాలి 5వ అధ్యాయం 3వ వాక్యం. అమ్మా, యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాశీయుందును. అది ప్రార్థన సిద్ధపరచుకోవాలి. ఈరోజు ఏం ప్రార్థన చేయాలి? ప్రభుని ఏం అడగాలి? మాటలు సిద్ధపరచుకోవాలి. ఎప్పుడైతే నువ్వు మాటలు సిద్ధపరచుకుని ప్రభు వైపు తిరుగుతావో, ఎడారిలో నీ బ్రతుకునంట ఏమండి గొర్రెల మేత భూముగా మార్చుతాడు నా ప్రభు. ఎండిపోయిన నీ జీవితాన్ని ఏమండి సస్యశ్యామలుగా మారుస్తాడు నా ప్రభు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మనం సిద్ధపరచుకోవాలి. ఏం చేద్దామా, ఏం ప్రార్థన చేద్దాం, వెళ్ళిన తర్వాత అలా కాదు, ఈ అంశం మీద నా ప్రభు దగ్గరికి వెళ్తామా, నా సమస్యది, నా బాధ ఇది, నా బంధకాలు ఎలా ఉన్నాయి, నా హీన స్థితి ఎలా ఉంది, ప్రతిలే మాటలు సిద్ధపరుచుకుని యెహోవా యొద్దకు తిరగాలి. మోషే అంటున్నాడు, ఆ రోజు ఇశ్రాయేలు, నీ పాపము చేత నువ్వు కూలితివి కనుక నీ దేవుడని యెహోవా తట్టు తిరుగుము, మాటలు సిద్ధపరుచుకుని యెహోవా యొద్దకు అంటాడు చూడండి. కూలిపోయిన వారు, బలహీనతలో ఉన్నవారు, బాధల్లో ఉన్నవారు, కష్టాల్లో ఉన్నవారు, వేదనలో ఉన్నవారు దేవుని దగ్గరికి వెళ్ళేటప్పటికి మనం ఏం చేయాలంటే తెలుసా? కూలిపోయిన నీ జీవితాన్ని మరలా కట్టే దేవుని దగ్గరికి మాటలు సిద్ధపరుచుకుని వెళ్ళాలి. ప్రభువా, నా స్థాయిలో ఉంది, నా పరిస్థితిలో ఉందయ్యా, ఒక్కసారి నా వైపు చూడవా. అందుకంటారు చూడండి, అక్కడ రాయబడి అన్నమాట. యెషయా గ్రంథం మనం చదువుకున్నాం కదా, 65వ అధ్యాయము 10వ వాక్యాన్ని చదివితే ఏముందో తెలుసా? అక్కడ ఇశ్రాయేలు యెహోవా తట్టు, అమ్మా అక్కడ రాయబడిన మాట చదవండి బాబు. 65వ అధ్యాయము 10వ వాక్యం ఇందా చదువుకున్న మాట అది. అమ్మా, నన్ను గురించి విచారం చేసిన ప్రజల నిమిత్తము షారోను గొర్రెల మేత భూమిగా మారుస్తాను. షారోను ఎలాంటిది అయిపోయిందంట? ఎడారిలాగా అయిపోయింది. కష్టాలి కడలిలో, కన్నీటి లోయలలో, సాగేటి పెను తుఫానులో నా నావ సాగుతున్నది. కష్టాలి కడలిలో, కన్నీటి లోయలలో, సాగేటి పెను తుఫానులో నా నావ సాగుతున్నది. ఐలెస్సో ఐలో ఐలెస్సో ఐలెస్సో
ఐలో ఐలేసో నా నావ సాగుచున్నది, గమ్యమే కానకున్నది. నాయకుడు నీవే యేసయ్యా, రేగేటి పెను తుఫానులో నా నావ సాగుచున్నది, రేగేటి పెను తుఫానులో నా నావ సాగుచున్నది. ఐలేసో ఐలో ఐలేసో 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 ఐలో ఐలేస్. హల్లెలూయా. బైబిల్ అంటది, నన్ను గూర్చి విచారణ చేసిన ప్రజల నిమిత్తము సారోనును గొర్రెల మేత భూమిగా మారుస్తాను. ఎడారిగా నీ జీవితం, కన్నీటిలో ఇలా ఉన్న నీ జీవితం ప్రభువు తట్టు తిరిగితే అక్కడ అంటాడు, మాటల సిద్ధపరచిన యెహోవా యొద్దకు తిరగండి. మనము ప్రభువు దగ్గరికి వెళ్ళేటప్పటికి ఏమి ప్రార్థన చేయాలో, ప్రభుని ఏమడగాలో సిద్ధం చేసుకుని ప్రభువు తట్టు తిరిగితే నీ ప్రార్థనకు జవాబు ఇచ్చే దేవుడు నీ కుటుంబానికి తోడును గాక. ఇంకో మాట కూడా చదువుతాను. అపోస్తల కార్యాలు 3వ అధ్యాయం 3వ విషయం చెప్తున్నా, 20వ వాక్యం. మారు మనసు నుండి తిరగాలంట. ఏం తిరగాలరా? మారు మనసు. ఈ రోజున బైబిల్ ఎట్లా సెలవుస్తుంది చూద్దాము. మీ పాపములు తుడిసివేయబడినట్లు మీ నిమిత్తమును మారు మనసు పొంది తిరుగుడి. ఏం పొందాలంట? మారు మనస్సు పొంది. పౌలు గారు ఆ రోజున పేతురు గారు వాక్యం చెప్తున్నప్పుడు ఆ రాయబడిన మాట చూద్దాము, మరొక్కసారి చదువుదాం. 3:20 వాక్యంలో, మీ కొరకు నియమించిన క్రీస్తు యేసు అని పంపునట్లు మీ పాపములు తుడిసివేయబడిన నిమిత్తం మారు మనసు నుండి ఎవరు వైపు తిరగాలి? దేవుని వైపు తిరగాలి. మారు మనసు, మారిన మనసు యేసయ్యకి ఇవ్వాలి. వీళ్ళు మారకుండా ప్రభు తిరగకూడదు. ఒక ఆయన గంట పిల్లులంటే ఇష్టం అంట, పిల్లులు కుక్కలంటే బాగా ఇష్టం అంట. ఆయన పిల్లిని కొని తెచ్చుకున్నాడంట. ఒక ప్రాంతానికి వెళ్ళి, విచిత్రంగా ఉందా పిల్లి అని. ఆ పిల్లికంట మా ఆలకించు ఇంటి పని వంట పని నేర్పించాడు. ఎవరికే ఎవరికే చెప్పాలి? పిల్లికి ఇంటి పని వంట పని. కుక్కకు కూడా పిల్లికి వంట పని ఇంటి పని నేర్పించాడు. ఈరోజు ఆయన ఇంటికి తన స్నేహితుడు వచ్చాడండి. తన స్నేహితుడు వస్తే పిల్లిని పిలిచి, నా స్నేహితుడు వచ్చాడు, టీ పెట్టమన్నాడు. అమ్మ అలకెళ్తున్నారా? ఆ కప్పులు వేసి ఆ కప్పు ఏమో ప్లేట్లో పెట్టింది. ఆ పిల్లెట్టుకు వస్తుందంట. పిల్లికి ఎన్ని కాళ్ళు ఉంటాయి? ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయి. అంటే 4 కాళ్ళతో నడిస్తే సవ్యంగా నడాలి. 2 కాళ్ళు 2 చేతులు